అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాఖీ స్పెషల్ బాదుషాని ఇంట్లోనే టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఈ బాదుషాని చేయడం పెద్ద కష్టమేమి కాదండి. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ బాదుషాని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలండి. ఈ బాదుషాలను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, కానీ మైదా పిండితో చేస్తేనే టేస్ట్ బాగుంటాయండి. తర్వాత ఈ పిండిలోనే పించ్ సాల్ట్, అలాగే పించ్ బేకింగ్ పౌడర్ అయినా లేదా బేకింగ్ సోడానైనా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బేకింగ్ సోడాని ఒక పించ్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదండి. ఫ్రెష్ పెరుగు అయితే ఇంకా మంచిదండి. కాకపోతే పెరుగు ఎట్టి పరిస్థితిలో పుల్లగా ఉండకుండా చూసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసిపెట్టేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మనం వేసుకున్న పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా అన్నీ పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు వాటర్ అన్నీ డైరెక్ట్గా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుందామండి. కాసేపు అంటే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అయినా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది మనకు చక్కగా నానిపోతుందండి. సో పిండి నానేలోపు మనము ఈ బాదుషాలకు కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా వేసుకోవాలండి. ఇలా మనము అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకునేటప్పుడు కప్పుతో మెజర్ చేసుకొని తీసుకుంటే మనకు ఇక్కడ పిండి అనేది వేస్ట్ అవ్వదు, అలాగే షుగర్ సిరప్ అనేది మిగలదండి. సో 1 కప్పు మైదాకి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలండి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని పాకం రానివ్వాలండి. ఇక్కడ పాకం అనేది జస్ట్ జిగటగా ఉంటే సరిపోతుందండి. తీగ పాకం కానీ లేత పాకం కానీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ చేత్తో టచ్ చేస్తే మనకు వేళ్ళకి జిగటగా అనిపిస్తే చాలండి. చూడండి, ఇక్కడ షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మళ్ళీ అంత ఒకసారి కలుపుకొని ఇంకాస్త మరగనిద్దామండి. చూడండి, పాకం అనేది దగ్గర పడి చిక్కగా అనిపిస్తుంది కదండి. ఒకసారి పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా చేతి వేళ్ళతో టచ్ చేసినప్పుడు జిగటగా అనిపిస్తే చాలండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం చల్లారకుండా పాకం పైన ఒక మూత పెట్టేసుకుంటున్నానండి. సో పాకం పూర్తిగా చల్లారేస్తే మనకు బాదుషాలు అనేవి పాకాన్ని పీల్చుకోవండి. అందుకని పాకం చల్లగా అవ్వకుండా పైనుంచి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి కూడా నానిపోయి ఉంటుందండి. సో ఆ పిండితో మనం ఇప్పుడు బాదుషాలను ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతి వేళ్ళ మధ్య రబ్ చేస్తూ బాదుషాల్లాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా బాదుషాల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా గ్యాప్ వచ్చేటట్టు చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈ గ్యాప్ అనేది కాస్త పెద్దగా ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేయగానే ఈ గ్యాప్ అనేది పోతుందండి. అందుకని ఈ గ్యాప్ అనేది పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా బాదుషాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి కదండి. సో ఆ ప్లేట్కి కాస్త నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేస్తే ఈ బాదుషాలు అనేవి ప్లేట్కి అతుక్కోకుండా తీసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో మిగతా పిండిని కూడా ఇదే విధంగా బాదుషాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, బాదుషాలన్నీ ప్రిపేర్ చేయడం పూర్తయిపోయిందండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా పూర్తిగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా హీట్ అవుతుంటే చాలు అండి. చూడండి, మనకు ఆయిల్ అనేది చిన్న బబుల్స్తో హీట్ అవ్వటం స్టార్ట్ అయింది కదా. ఇలా ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే ఇందులోనూ ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను వేసేసుకోవాలండి. ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్గా ఉన్నప్పుడు ఈ బాదుషాలను ఆయిల్లో వేయకూడదండి, ఎందుకంటే బాదుషాలు మందంగా ఉంటాయి కాబట్టి లోపల వరకు వేగకుండా పైన రంగు వచ్చేసి వేగిపోతాయండి. అందువల్ల లోపల పిండి అలాగే ఉండిపోతుందండి. అందుకనే ఆయిల్ వేడవుతున్నప్పుడే ఈ బాదుషాలను ఇందులో వేసి లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఈ బాదుషాలను సిమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాం కదండి. సో ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. చూడండి, కాసేపు తర్వాత రెండో వైపుకి ఈ బాదుషాలను టర్న్ చేసుకుందామండి. కొద్దిగా రంగు వచ్చాయి కదండి, ఇంకాస్త రంగు రావాలండి. సో అంతవరకు ఈ బాదుషాలను ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాదుషాలు వేగిపోయి మంచి రంగు కూడా వచ్చింది కదండి. సో ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇలా రంగు వచ్చిన తర్వాత ఈ బాదుషాలను ఆయిల్లో నుంచి తీసేసుకుందామండి. ఇలా బాదుషాలను ఆయిల్లో నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. ఒకవేళ మీకు షుగర్ సిరప్ చల్లగా అయి ఉంటే మళ్ళీ కాస్త వేడి చేసుకొని ఆ తర్వాత ఈ బాదుషాలను అందులో వేసుకోవాలండి. ఇక్కడ బాదుషాలు వేడిగా ఉండాలి, అలాగే షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి. అప్పుడే బాదుషాలు షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా టేస్టీగా వస్తాయండి. బాదుషాలను ఇలా షుగర్ సిరప్లో వేసాం కదండి, ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బాదుషాలు షుగర్ సిరప్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఈ బాదుషాలను సిరప్లో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసేస్తే సరిపోతుందండి. ఈలోపు మిగతా బాదుషాలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందామండి. మనం ముందుగా బాదుషాలను ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదండి, అందుకని ఆయిల్ కాస్త వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఈ బాదుషాలను వేసి ఫ్రై చేసుకోండి. మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత పిండిని ఇదే విధంగా బాదుషాల్లో ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి బాదుషాలు రెడీ అయిపోయాయో లేవో. చూడండి, బాదుషాలు అనేవి షుగర్ సిరప్ని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి కదండి. సో ఇప్పుడు ఈ బాదుషాలను ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని రెడీ అయిపోయిన బాదుషాలను ఆ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. బాదుషాలను మొత్తం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు పైనుంచి కాస్త పిస్తా తురుముతో గార్నిషింగ్ చేసుకుందామండి. కావాలనుకుంటే మీరు కుంకుమ పువ్వుతో అయినా లేదా సిల్వర్ లీఫ్ ఉన్న ఆ సిల్వర్ లీఫ్తో అయినా గార్నిషింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేస్తున్నానండి. ఫైనల్గా మన బాదుషా అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈ బాదుషాని ఎలా చేసుకోవాలో. ఈసారి రాఖీ పండగకి డెఫినెట్గా ఈ బాదుషాని ఇంట్లోనే ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అన్నయ్యకో తమ్ముడికో ఈ స్వీట్ నచ్చడం మాత్రం గ్యారంటీ అండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.